మీరు ఆలోచన చేయండి. గిసోటి ముఖ్యమంత్రిని ఏమన్నా చూసినామా? ఇంకోటి అప్పు ఉందనుకో, ఇప్పుడు నేను సుధీర్ అన్న కాడ 1 లక్ష రూపాయలు అప్పు తీసుకున్నా అనుకో, చెప్తా నేను ఏం చెప్తా అన్న, ₹1 మిత్తి ఇస్తా, నాకు 6 నెలల్లో వాపస్ ఇస్తా అని చెప్తా. ఏదో వెళ్ళలేదు నాకు. సుధీర్ అన్న ఫోన్ చేస్తుండే 6 నెలల తర్వాత, ఏమైనా భయ్ ఇస్తలేవు అని. 2 సార్లు ఫోన్ ఎత్తుతా, 3 సార్లు ఫోన్ కట్ చేస్తా, ఐఎమ్ నాట్ యాక్సెసబుల్, నాట్ రీచబుల్ అని పెడతా. పెట్టినాక ఓ రోజు సుధీర్ అన్న వచ్చి పట్టుకుంటాడు. అరే దొరుకుతలేవు, ఏం సంగతి రాబాయ్ అని పట్టుకుంటాడు. పట్టుకున్నాక ఏం చేయాలి నేను? అరే కాదన్న దండం పెడతాను, ఏమనుకోక జర వెళ్తలేదు, ఇంకో నెలాగి ఇస్తా అని చెప్తా. కానీ ఈ ముఖ్యమంత్రి ఎట్లున్నాడు తెలుసా? ఎలక్షన్ల ముందు వాగ్దానాలు చేసినావు కదా, అడ్డమైన వాగ్దానాలు ఇచ్చినావు కదా, మరి ఏమాయబాయి నిలబెట్టుకుంటలేవు అని మేము అడిగితే ఏమంటుండే తెలుసా? ఏం చేస్తారు నన్ను కోసుక తింటారా? ఈ కోసుక తినే నీకు నువ్వేమన్నా సేపువా మామిడికాయవా? ఎవడు కోసుక తింటాడు, ఏం కోసుక తింటాడు అంటే గంత ఇట్లాంటి మాటలు మాట్లాడే ముఖ్యమంత్రి నా జీవితంలో అయితే నేను చూడలేదు. పెద్ద పెద్ద వాళ్ళని చూసినాం, మంచి మంచి వాళ్ళని చూసినాం, ఇసొంటోని ఎప్పుడు చూడలే. మరి ఇసొంటోని చేయలేగాళ్ళు అందరూ వచ్చి వెంగళరావు నగర్ చుట్టుముట్టి మేము ఉద్ధరిస్తాం, మేము ఇది చేస్తాం అంటే అసలు కూడా సక్కగలేడు. మీరేం చెప్తారు నాకు అర్థం కాదు. తుమ్మల నాగేశ్వరరావు ఏం చెప్తాడు, పొన్నం ప్రభాకర్ ఏం చెప్తాడు, వివేక్ ఏం చెప్తాడు, వాళ్ళతో ఏమవుతుంది, ఊదుగాలది పీరి లేవది, ఏది కూడా జరగదు. ఎలక్షన్ తెల్లారి ఒక్కడు కూడా పత్తు ఉండడు. మళ్ళా మిగిలేది గిదే గులాబీ కండువా హైదరాబాద్లో తప్ప మళ్ళీ ఎవడు అడ్రస్ కూడా దొరకడు కాంగ్రెస్ వాడు. యాది పెట్టుకోండి. నేను మిమ్మల్ని అందరినీ కూడా ఒక్కటే కోరుతున్నా, మనోళ్ళకి ఏమలవాటు అంటే వెంగళరావు నగర్లో కానీ హైదరాబాద్లో కానీ మీరందరికీ మనకు కొద్దిగా నవాబీ టచ్ ఉంటుంది కదా. హైదరాబాద్లో అంటే కొద్దిగా నవాబీ టచ్ ఉంటుంది. మనం జల్ది వెళ్ళాం ప్రచారం, మెల్లగా ఆరామ్సే उठते आराम से चलते आराम से अपना काम चलता. सुबह सुबह 9 बजे मीटिंग बोलते कैसे आना रे भाई, रात को 2 बजे सोए कैसे उठना, ఈ టైప్ ఉంటాం మనం. ఈ ఒక్క 2 నెలలు దయచేసి కొద్దిగా టైంకి వండుకోండి, టైంకి లేవుర్రి, జర్ర కష్టపడుర్రి దయచేసి. నెంబర్ 1 రిక్వెస్ట్ మీకు. పడదామా వద్దా? ఆ పొజిషన్లు ఉన్నాం కాబట్టి మళ్ళీ పొజిషన్లకు రావాలంటే లగాయించి పని చేస్తేనే అవుతుంది తప్ప మనం డైలాగులతో కాదు. నెంబర్ 1. నెంబర్ 2, మరి గోపీనాథ్ ఉండే పెద్ద దిక్కు, మీ అందరికి అండగా ఉండే, మరి అన్నవాయే కదా ఎట్లా, గోపన్న లేడు కదా ఎట్లా అనే బాధ మీకు ఉండొచ్చు. మీ అందరికి నేను మాటిస్తున్నా, ఒక్క గోపన్న లేడు కానీ గింత పెద్ద కుటుంబం మీకున్నది. నేనున్నా, విష్ణన్ ఉన్నాడు, సుధీర్ అన్న ఉన్నాడు, భాస్కర్ అన్న ఉన్నాడు, సోయల్ భాయ్ ఉన్నాడు, సునీతమ్మ ఉన్నది, దేదీప్యం ఉన్నది. ఇంతమందిని కూడా మీరు ఏ అర్ధరాత్రి పిలిచినా మీ కాడికి వచ్చే బాధ్యత మాది. తప్పకుండా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మాది. పెడతారు కేసులు, పెడతారు, బెదిరిస్తారు, ఇది అంటారు, అదంటారు. మీరు చూస్తూనే ఉన్నారు కదా నా వెంబడి ఎట్లా పడ్డారు. కేటీఆర్ని ఇలా జైల్లో పెడతారు అని ఒకడు అంటాడు. బాంబులు వెళ్తూనే ఉన్నాయి దసరా కన్నా ఒకడు, దీపావళికి అంటాడు ఒకడు. ఆ దీపావళి పోయింది, ఇప్పుడు మళ్ళీ దీపావళి వస్తుంది, బాంబు లేదు భీము లేదు. భయపడద్దు. రాజకీయంలో ఇవన్నీ కామను. వాళ్ళు ఏందో చేస్తాం, కేసులు పెట్టి బెదిరిస్తాం అనుకుంటారు. భయపడితే మనం లీడర్లం కూడా కాదు. బరాబర్ కొట్లాడాలి. ఒక పీజేఆర్ కొట్లాడినట్టు, ఒక కేసీఆర్ కొట్లాడినట్టు, ఒక గోపీనాథ్ కొట్లాడినట్టు బరాబర్ మనం గల్లీలో నిలబడాలి. అన్యాయానికి ఖిలాఫ్గా మాట్లాడాలి, కొట్లాడి నిలదీసి మన పార్టీని మళ్ళొక్కసారి గెలిపించుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకొక అలవాటు మన హైదరాబాద్లోకి ఇంకొక అలవాటు ఏంటంటే, ఇప్పుడు నేను పాంప్లెట్ తయారు చేసినాను. ఇప్పుడు మీ దగ్గర 56 బూతులు ఉన్నాయి. ఇక ఒక్కొక్క బూత్కి ఇట్లా తయారు చేయించినాం మీకు మంచిగా బందోబస్తుగా. ఆ బూత్లో ఓటర్లు ఎవరు, వాళ్ళు ఎక్కడోళ్ళు, ఏం పేరు, వాళ్ళ నెంబర్ ఏంది, ఫోన్ నెంబర్ ఏంది, అన్నీ కూడా. ఫోన్ నెంబర్ లేదు కానీ మిగతా అన్నీ ఉన్నాయి మన కాడ. ఫోన్ నెంబర్లు కూడా ఉన్నాయా? ఇగో ఇది బూత్ నెంబర్ 204. బూత్ నెంబర్ 204 వాళ్ళు ఒక్కసారి చేయలేవట్టు బూత్ కమిటీ వాళ్ళు. 204 చేయలేవట్టు సార్. 204 బూత్ వాళ్ళు చేయలేవట్టు. రాలేదా? नहीं मालूम क्या आपको? 202 है आपका. 202 वाले हाथ उठाओ भाई. ठीक है, बैठ जाओ. ఒక్కొక్క బూత్కి మనం అనుకున్నది ఏంటంటే 10 మంది బూత్ కమిటీ సభ్యులు ఉండాలి అనుకున్నాం. దబ్బని ఎక్కడైనా గ్యాప్ ఉంటే చూసుకోండి, రిపేర్ చేయండి. 204 వాళ్ళు వచ్చినట్లు లేరు, పిలుచుకోండి. వాళ్ళకు కూడా మీరు ఉన్నారా? ఠీకే, ఉంటే సంతోషం. మీరు ఏం చేయాలంటే ఒక్కొక్క బూత్లో మీకు 800 నుంచి 1200 ఓట్లు ఉంటాయి. 56 బూత్లు అంటే మొత్తం ఓట్లు ఎన్నమ్మా? अच्छा इधर है 204. ठीक सही है. 55,000 ఎంత ఓట్లు? 55,000. సో 55,000 ఓట్లు ఉన్నాయి మొత్తం. 56 బూత్లు ఉన్నాయి. అంటే 800 आराम से खामोश भाई बात करने दो जावेद भाई बात करने दो. సో 56 బూత్లు ఉన్నాయి, 56,000 ఓట్లు ఉన్నాయి. అంటే 800 నుంచి 1200 ఓట్లు ఒక్కొక్క బూత్లో ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎలక్షన్ ఇంకో నెలకో, నెలన్నరకో, 2 నెలలకో ఉంటుంది. మనం ఏం చేయాలంటే మొత్తం వెంగళరావు నగర్ డివిజన్ యుద్ధం అంతా మనం చేయలేము.
ఎవరు ఇస్తా వాళ్ళు వంచుకోవాలి. ఒక 25 ఇండ్లకు ఒకరు బాధ్యులు ఉంటారు. 25 ఇండ్లు అంటే 100 మందికి ఒకరు, 100 ఓట్లకు ఒకరు బాధ్యత ఉంటుంది. వాళ్ళ కాడికి మనం పోవాలి, కూర్చోవాలి, ముచ్చట పెట్టాలి. మన వాళ్ళకి ఏం అలవాటు, హైదరాబాద్లో ఒక పాంప్లెట్ ఇచ్చినాం అనుకో, ఆ పాంప్లెట్ ఇట్లా పట్టుకొని ఇటు నడుచుకుంటూ పోకుండా ఇట్లా వారేసి వెళ్ళిపోతారు. ఎవరైనా ఇల్లు బంద్ ఉందనుకో, తలుపు ఆ తలుపు కిందకి ఇట్లా సందులోకి వెళ్ళి నూకుతారు, అవతల పడతారు. గట్ల నడవదు ఎలక్షన్. ఇప్పుడు ఏం చేయాలంటే మనం కొద్దిగా మంచిగా పోయి కూర్చొని, ఆడ లేడీస్ ఉంటే లేడీస్ పోవాలి, ముచ్చట పెట్టాలి. అమ్మ మీకు పథకాలు అందుతున్నాయా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు బాగుండేనా? కాంగ్రెస్ వచ్చినాక బాగున్నదా? మీ వార్డులో ఏమేమి సమస్యలు ఉన్నాయి? మరి మీకు వీళ్ళు ఇన్ని హామీలు ఇచ్చారు కదా కాంగ్రెస్ వాళ్ళు, ఒక్కటన్నా వచ్చిందా? మరి ఇలా ఏం మొక్కం పెట్టుకుని ఓట్లు అడగడానికి వస్తుండ్రు, ఓట్లు వేస్తారా? తప్పకుండా యాద్ చేయాలి. ఇంకొక మాట కూడా మీరు బరాబర్ యాద్ చేయాలి. మీ వెంగళరావు నగర్ డివిజన్లో 3-4 పెద్ద స్లమ్స్ ఉన్నాయి. 50-50 ఉన్నది. అన్న చెప్పినట్టు, విష్ణు అన్న చెప్పినట్టు 50-50 ఉన్నది. కాలనీస్ ఉన్నాయి, స్లమ్స్ కూడా ఉన్నాయి. మీరు స్లమ్స్లో ఉన్న సోదరులు యాద పెట్టుకోవాలి. మీరు కింద కాంగ్రెస్కు ఓటేస్తే వాళ్ళ చేతిలో మీరు లైసెన్స్ పెట్టినట్టే. ఏమిటికి లైసెన్సు? బుల్డోజర్ వచ్చి మా ఇల్లు కూలగొట్టరా అబ్బాయి అని చెప్పి పిలుచుకున్నట్టు. ఆ బయల్ ముజే మారంటారు చూడు, తెలుసా? హైదరాబాద్లో కావాత్ ఉంటుంది, ఆ బయల్ ముజే మారని ఒక లైసెన్స్ ఇచ్చినట్టే లెక్క. మీరు కింద కాంగ్రెస్కు ఓటేస్తే మీ ఇండ్లు కూలగొట్టేందుకు మీరే లైసెన్స్ ఇచ్చినట్టు, మీ ఏళ్ళతో మీ కంటిని మీరే ఓడుచుకున్నట్టు అవుతుంది. యాది పెట్టుకోండి, చెప్పాలి మనం 10 మందికి. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఒక్క ఇల్లు కట్టిరా హైదరాబాద్లో? కట్టిరా? నాకు తెలియకుండా నన్ను సీక్రెట్ కట్టిరే. ఒక్క ఇల్లు కట్టలేదు, కానీ ఎన్ని ఇల్లు కూలగొట్టిరు చూడరు మీరు. ఒక్కసారి ఆ వీడియోలు చూడరు. మూసీలో కూలగొట్టిరు, ఏడ పడతాడపోయి ఇష్టం వచ్చినట్టు గరీబోళ్ళ ఇండ్లు కూలగొట్టిరు. కేసీఆర్ ఉన్నప్పుడేమో 1,00,000 మందికి పట్టాలు ఇచ్చిండు కేసీఆర్. జీవో నంబర్ 58-59 కింద గరీబోళ్ళు తెలుసో తెలియకనో ఎక్కడన్నా ఒక గుడిసెనో ఒక చిన్న రేకుల షెడ్ వేసుకుంటే వాళ్ళందరికీ గ్యారంటీ ఉండాలని చెప్పి 1,00,000 మందికి పట్టాలు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. అదే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక తప్పకుండా నాకు తెలిసి కొన్ని వేల ఇండ్లు కూలగొట్టిరు. కొన్ని వేల ఇండ్లు హైదరాబాద్లో కూలగొట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కూలగొట్టుడా? ఇందిరమ్మ రాజ్యం అంటే గరీబోని ఇల్లు లేకుండా చేసి ఆఖరికి వాళ్ళ పిల్లలు ఇంట్లోకి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకుంటాం, బ్యాగు తీసుకుంటాం అంటే కూడా మెడలు పట్టి నూకి అవతల వారేసి తీసుకోలేకున్న అవకాశం లేకుండా చేసి వాళ్ళని నిలగొట్టుడు ఇందిరమ్మ రాజ్యమా? గరీబోళ్ళకు వ్యతిరేకంగా ఉండే ఇందిరమ్మ రాజ్యమా? ఈ మాట మనం చర్చలో పెట్టాలి. మీరు గిన్న పొరపాటున కాంగ్రెస్కి ఓటేస్తే మీ ఇల్లు మీరు కూలగొట్టమని లైసెన్స్ ఇచ్చినట్టే అవుతుంది. మరి మీ ఇష్టం. హైడ్రా వస్తుంది, బుల్డోజర్ వస్తుంది, మీ ఇల్లు కూలగొడుతుంది. ఆ తర్వాత మీరు ఎడవద్దు, మమ్మల్ని అడగద్దు అనే మాట బరాబర్ చెప్పాలి. తప్పకుండా యాద్ చేయాలి ఈ మాట. అట్లాగే ఇంకొక మాట కూడా కంపల్సరీ చెప్పాలి. మాగంటి గోపీనాథ్ గారు ఆనాడు 3 సార్లు మీ శాసనసభ్యుడిగా మీ సేవలోనే ఆయన మరణించిండు. మరి అట్లాంటి మాగంటి గోపీనాథ్ గారికి నిజమైన నివాళి అంటే ఖచ్చితంగా మళ్ళీ మనం జూబ్లీహిల్స్ గెలిచి నివాళి అర్పించినట్టయితేనే బాగుంటుంది. కంపల్సరీ ఆయనను యాద్ చేసుకొని తప్పకుండా కూడా మనం మరి మళ్ళొక్కసారి ఆయన యాదిలో మనం గెలిపించుకోవాలనే మాట కూడా మనం చెప్పాలి. అట్లాగే మీ అందరు నేను కోరుతా ఉన్నా, ఉంటాయి ఇల్లు అన్నాక పంచాయతీలు ఉంటాయి. ఇప్పుడు ఒక ఇంట్లో రాత్రికి ఏం తిందాం, ఏం కూర వండుకుందాం అంటేనే 4 రకాల అభిప్రాయాలు ఉంటాయి. కొడుకోడు చెప్తుంది, బిడ్డోడు చెప్తుంది, తండ్రి ఒకటి చెప్తాడు, తల్లి ఒకటి చెప్తుంది. కానీ ఆఖరికి అనుకొని ఏదో ఒక మాట మీదకి వచ్చి నిలబడతాం. ఇప్పుడు వెంగళరావు నగర్ డివిజన్లో కూడా మన పార్టీలో కూడా ఉంటాయి పంచాయతీలు. లేవని నేను అంటలేము, ఉన్నాయి. నాకు ఎరికే, ఇక్కడ చెప్తే బాగుండదు. ఇక మైక్లో ఉన్నాయా లేవా? సిగ్గుపడకూరు, చెప్పురు, పర్వాలేదు, ఉన్నాయి కదా. ఒక 4 ఉండే ఇంట్లోనే సమస్యలు ఉంటాయి. నేను దేదీప్య గారిని కోరుతున్నా, మా సుధీర్ అన్నని కోరుతున్నా, మా విష్ణు అన్నని కోరుతున్నా, మా భాస్కర్ అన్నని కోరుతున్నా, సోహెల్ భైని, ఇంకా మిగతా దినేష్ను అందరినీ కోరుతా ఉన్నాను. ఇల్లు అన్నాక, ఒక కుటుంబం అన్నాక పంచాయతీలు లేని కుటుంబం ఎక్కడ ఉండదు. ప్రతి ఇంట్లో పంచాయతీలు ఉంటాయి, ప్రతి దగ్గర ప్రతి కుటుంబంలో పంచాయతీలు ఉంటాయి. కానీ ఇది కాదు, బజార్లో పడి కొట్లాడుకునుడు, బజార్లో పడి గుద్దుకునుడు, బజార్లో పడి మాట అనుకునుడు. అట్లాగే మనోళ్ళు మనం ఒక అరలో కూర్చొని మాట్లాడుకోక ఇట్లాంటి పరీక్ష సమయం వచ్చినప్పుడు మనం బయటపడి మాట్లాడుకుంటూ మంచిది కాదు.